బ్రేకింగ్ న్యూస్ ఏపీ సిఐడి మాజీ డీజీ ఎన్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. సంజయ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంజయ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని నివేదిక ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ఆయనపై యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు వీలుగా అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కోసం అగ్నిమాపక శాఖ డీజీ హోదాలో సంజయ్ 2023లో టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు కొన్ని సంస్థలని ఆహ్వానించగా 3 కంపెనీలే బిడ్లు వేశాయని, సౌత్రికా టెక్నాలజీ సంస్థ లోయెస్ట్ బిడ్డర్ కాకపోయినా L1గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ ఇచ్చారని చెబుతున్నారు. బిడ్ల సాంకేతిక మదింపు సైతం హడావిడిగా ముగించినట్లు వాదనలు ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే ఏపీ సిఐడి మాజీ డీజీగా ఉన్న సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం చూసుకుంటే ఏపీ మాజీ సిఐడి చీఫ్ అగ్నిమాపకు సంబంధించిన డీజీగా గతంలో వ్యవహరించి ప్రస్తుతం సస్పెన్షన్ లో గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంజయ్ పలు ఆరోపణలకు పై వచ్చింది. వాటిని కూడా నివేదిక నిజమే అని చెప్పి తేలిన పరిస్థితి కనిపించింది. అలాగే సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లవద్దు అంటూ కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్ లో జారీ చేసేందుకు వీలుగా ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి కోసం కూడా 150 ట్యాబ్ల సరఫరా కోసం అగ్నిమాపక డీజీ హోదాలో కూడా 2023లో టెండర్లు పిలిచారు. అయితే టెండర్లు పిలిచిన సంబంధించి 3 కంపెనీలే బిడ్లు వేశాయి. సాత్రిక టెక్నాలజీ సంస్థ లోయెస్ట్ బిడ్ కాకపోయినా L1గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. బిడ్లు సాంకేతిక ముదింపు హడావుడిగా జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సాత్విక సంస్థ L1గా ఎంపిక చేయడంలో ఆ సంస్థ అనుభవం, సమర్థత ఏమాత్రం కూడా పరిణిలోకి తీసుకోలేదు. అంటే కేవలం ఆ టెండర్ల ప్రక్రియకు సంబంధించి మినిమం 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, కానీ అది లేని పరిస్థితి కనిపించింది. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు ఉంటూ ఒక్కో ల్యాప్టాప్, ఐప్యాడ్ 1,75,000 రూపాయలు చెల్లించి 10 వాటిని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. మార్కెట్ ధర కంటే అధికంగా ఆ సంస్థకు దాదాపుగా 17,89,00,000 రూపాయలు చెల్లించినట్లు కూడా ప్రాథమికంగా విచారణ తేలింది. టెండర్లు, కాంపిటీషన్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు వీటి ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కనీసం బిల్లులు కూడా లేకుండా ఆయన చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో పలు అక్రమాలకు జరిగింది. మొబైల్, వెబ్సైట్, యాప్ అభివృద్ధి నిర్వహణ కోసం 150 ట్యాబ్ల సరఫరా కోసం కూడా టెక్నాలజీకి 2.2 కోట్లు చెల్లించేలా గత ఏడాది ఫిబ్రవరి 15న సంజయ్ ఒప్పందం చేసుకున్నారు. వారంలోగానే ఆ కంపెనీకి ఎటువంటి అనుమతి లేకుండానే పూర్తి స్థాయిలో 59,93,000 రూపాయలు చెల్లింపులు చేసినట్లు కూడా సిఐడి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే తమ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ వేటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రత్న. రైట్, థాంక్యూ శివ. సౌత్రికా సంస్థను L1గా ఎంపిక చేయడంలో ఆ సంస్థ అనుభవం, సమర్థతలను పరిగణలోకి తీసుకోలేదని, అగ్నిమాపక శాఖ అధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్టాప్, ఐప్యాడ్కు 1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలను సౌత్రికా టెక్నాలజీస్ నుంచి సంజయ్ కొనుగోలు చేశారని అంటున్నారు. అయితే మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించి ఆ సంస్థ 17.89 లక్షలు చెల్లింపులు జరిపినట్లు కూడా గుర్తించారు. టెండర్లు, కాంపిటేటివ్ బిల్లు లేకుండానే ఆ సంస్థకు సరఫరా ఆర్డర్లు, కనీసం బిల్లులు సమర్పించలేదని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కోసం సౌత్రికా టెక్నాలజీస్కు 2.29 కోట్లు చెల్లించేలా గతేడాది ఫిబ్రవరి 15న సంజయ్ ఒప్పందం చేసుకున్నారు. వారంలోగానే ఫిబ్రవరి 22న ఆ సంస్థకు 59.93 లక్షలు చెల్లింపులు చేయటం అనుమానాలను రేకెత్తేస్తోంది.